ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చిరపరిచితులు సారుతూ ఉన్నాం. సార్ చెప్పండి, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఫ్లడ్ ఎఫెక్ట్ ఎలా ఉంది? భారీగా ఉంది. అదే ఇది నేను కళ్ళారా చూశాను. రాత్రి సింహపురి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కి పోతుంటే మార్నింగ్ 4 o'clock ఎర్లీ మార్నింగ్ మహబూబాబాద్లో స్టక్ అయిపోయినాము. అక్కడి నుంచి పాపం అందరూ స్నేహితులందరూ వచ్చి తీసుకెళ్ళారు. ఎక్స్ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్మన్లు, డాక్టర్స్ అందరూ వచ్చారు. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ ఖమ్మం వచ్చాము. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మళ్ళీ రోడ్స్ బ్లాక్ అయిపోయినాయి అంటున్నారు. ఇక్కడ కూడా టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వచ్చాము. హరీష్ వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆయన కాన్స్టిట్యున్సీ క్యాంప్ ఆఫీస్లో ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. రోడ్ క్లియర్ అయితే హైదరాబాద్కి పంపిస్తామంటున్నారు. సో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఓవరాల్గా రాష్ట్రం కృష్ణా, గుంటూరు జిల్లాలు, గోదావరి జిల్లాలు అన్ని పరిస్థితి అట్లే ఉన్నాయి. సో మనం చూస్తున్నాం, దాదాపు లాస్ట్ 15-20 days నుంచి కృష్ణానదికి లక్షల క్యూసెక్స్ కృష్ణానది నుంచి సముద్రానికి పోతుండే. గోదావరి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్, ఒక రకంగా నదులన్నీ, రిజర్వాయర్లన్నీ నిండిపోతుండే. ఇంకో పక్కన ప్రజలకి జీవితానికి కొంచెం ఆటంకం కలుగుతూ ఉంది. కమింగ్ 2-3 daysలో అన్నీ సబ్సైడ్ అవుతాయని చెప్పేసి అనుకుంటాం. సార్, ఇది ప్రకృతి వైపరీత్యాలంటారా, లేకపోతే ఇంకా అంటే సాగునీటి ప్రాజెక్టులు కట్టడం వల్ల వీటిని ఏమన్నా ఇంకా ప్రజలకి ఏమైనా రక్షణ కల్పించే అవకాశం ఉందా? కరకట్లు ఏమైనా కట్టాలంటే 20 years తర్వాత ఈ హెవీ రైన్స్ పైన వర్షాలు ఎక్కువగా పడటం, అవి ఇప్పుడు ఈ నదులన్నీ నిండుగా బారటం, అంతేగాని ఏదేమైనా అన్నీ చూస్తున్నాం కదా. అంటే ఇది ప్రకృతి వైపరీత్యాలంటారా, లేకపోతే తుఫాను ఎఫెక్ట్ అంటారా సార్? తుఫాన్ ఎఫెక్టే కదా. హెవీ రైన్స్ వచ్చినాయి సార్. ఇట్స్ క్వైట్ న్యాచురల్ సార్, అందుకని ఈ 2-3 రోజులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. చూస్తున్నాం, కొన్ని నదుల్లో కొన్ని చెరువులు దిగిపోవటము, కార్లు కొట్టుకుపోవటము, మనుషులు చనిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు అటు ఆంధ్రాలో బాబు గారు మా మంత్రివర్గం అందరినీ అలర్ట్ చేసినారు. మార్నింగ్ కూడా మా అందరినీ టెలికాన్ఫరెన్స్లో తీసుకున్నారు. అట్లనే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. ఇటు తెలంగాణ కంటే ఆంధ్ర సముద్ర తీర ప్రాంతంగా ఉంది, ఇంకా ఎక్కువ తుఫాన్లు వాటికి గురయ్యే పరిస్థితుంది. ఏపీ గవర్నమెంట్ దీనికి సంబంధించి సహాయ చర్యలు ఎలాంటి ప్రీ ప్లాన్డ్గా విజన్తో వెళ్తుంది తీసుకుంటా ఉంది. మొత్తం ప్రజల్ని అప్రమత్తం చేశారు.